అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాము అనంటే ఎంత ఫ్రీగా ఉంటదో కదండీ! ఎందుకంటే వంట చేయవసరం లేదు, అంట్లు కడగవసరం లేదు, మనం అసలు ఏ పని చేయవసరం లేదు. అందుకనేనేమో కొంచెం ప్రశాంతంగా ఉంటది. నేనైతే చాలా డేస్ తర్వాత ఎళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి. నాకైతే రొయ్యలు, గోంగూర అంటే చాలా ఇష్టం. నేను ఉత్తి రొయ్యల కంటే రొయ్యలు, గోంగూర చాలా బాగా ఇష్టపడతాను. నేనెళ్ళే టైంకి మా మరదలైతే అహల్య చక్కగా రొయ్యలు, గోంగూర అయితే చేసి రెడీగా పెట్టేసింది. నాకు చాలా అనిపిస్తది. మా అమ్మ చేసే వంట ఎంత టేస్టీగా ఉంటదో, మా అహల్య చేసే వంట కూడా సేమ్ మా అమ్మమ్మ చేసే వంటలానే ఉంటది. అలాగే అందరితో కూడా చాలా కలిసిపోయి ఉంటది. ఎందుకు ఇలా చెప్తున్నాను అనంటే, మా తమ్ముడిది లవ్ మ్యారేజ్ అండి. తను వాళ్ళ ఇంట్లో వాళ్ళందరిని వదిలి వచ్చిందనమాట. సో, వాళ్ళ ఇంట్లో చెప్పింది, వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకని చెప్పేసి వేరే మ్యారేజ్ చేయడానికని ట్రై చేస్తుంటే ఇంకా ఇంటికొచ్చేసింది. ఇంక మేమైతే ఇంక వాళ్ళ పెద్దవాళ్ళని పిలిచాము, మాట్లాడాము. బట్ వాళ్ళైతే ఒప్పుకోలేదు. మాకు సంబంధం లేదనేసి వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడి నుంచి. ఇంగ మేమే దగ్గరుండి పెళ్లి చేసి అంతా చేసాం. ఇప్పుడు తనైతే 9థ్ మంత్ ప్రెగ్నెంట్ అనమాట. అలా ఉన్నా సరే పిల్లల్ని గానీ, మమ్మల్ని గానీ చాలా చూసుకుంటది. నైట్ టైము అమ్మ చేపల కూర చేసిందంట. ఆ చేపల కూర ఉంటే అందులో ఒక ముక్కేసుకొని ఇలాగ రొయ్యలు, గోంగూరతో తింటున్నాను. మీకు ఉందా ఇలాంటి మంచి మరదలు? నాకైతే భలే మంచి